ఈ క్వశ్చన్ మనం డిఫరెంట్ లాజిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంటూ 4కి దగ్గరగా ఉన్నాయి చూడండి. 2 into 4 8 -1 7. ఇక్కడ కూడా 7 into 4 28 -1 27. ఇక్కడ కూడా 27 into 4 54 108 108 వస్తుంది. -1 107. 107 into 4 400 plus 28 428 428 వస్తుంది. -1 427. సో ఇక్కడ నెంబర్స్ అన్నీ కూడా ఇంటూ 4 -1 అవుతున్నాయి. సో 427 into 4 -1 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 4 7s 28 2 క్యారీ 4 2s 8 plus 2 10 1 క్యారీ 4 4 16 plus 1 17 -1 చేస్తే 17 or 7 వస్తుంది. బీలో ఉంది. మనం వేరే లాజిక్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడేమో +5 అవుతుంది, ఇక్కడేమో +20 అవుతుంది, ఇక్కడేమో +80 అవుతుంది, ఇక్కడేమో +320 అవుతుంది. ఈ డిఫరెన్సెస్ చూడండి ఒకసారి. ఈ డిఫరెన్సెస్ ఇంటూ 4 అవుతున్నాయి. 5 4s 20 20 into 4 80 80 into 4 320. సో నెక్స్ట్ 320 into 4 అవుతుంది. 0 8 12. సో +1280 అవుతుంది. సో 427కి 1280 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. యాడ్ చేస్తే 7 8 2 10 1 క్యారీ 2 4 6 6 plus 1 7 1 17 or 7 వస్తుంది. చూడండి సరిపోయింది. మనం వేరేలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ డిఫరెన్సెస్ని మనం ఇంటూ 4 అని రాసుకున్నాం. అలా కాకుండా ఈ 5ని మనం 5 into 1 square అని రాసుకోవచ్చు. 20ని 5 into 2 square అని రాసుకోవచ్చు. 80ని 5 into 4 square 320 5 into 8 square 1280 5 into 16 square అని రాసుకోవచ్చు. అంటే 1 డబుల్ అయితే 2 2 డబుల్ అయితే 4 4 డబుల్ అయితే 8 8 డబుల్ అయితే 16. సో నెంబర్స్ డబుల్ అవుతున్నాయి, ఆ స్క్వేర్స్ మళ్ళీ ఇంటూ 5. ఇలా కూడా తీసుకుని చేయొచ్చు, కానీ క్యాలిక్యులేషన్ టైం పడుతుంది. ఈ లాజిక్ అంటే ఈ ఇంటూ 4 -1 డిఫరెన్సెస్ ఇంటూ 4 అవుతున్నాయి. ఈ లాజిక్సే బెస్ట్ అనిపించింది నాకైతే. కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతున్నాయి. చూడండి, ఈ క్వశ్చన్కి 3 డిఫరెంట్ లాజిక్స్ వచ్చినాయి. సో అలాగే మిగతా క్వశ్చన్స్కి నేను చెప్పిన లాజిక్ కాకుండా మీకు డిఫరెంట్ లాజిక్స్ వస్తున్నాయి అనుకోండి, అవి కామెంట్స్లో క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పండి.